ఈ మాట చెప్తున్నాను, మీరు ఆ టాపిక్ నుంచి పక్కకి వెళ్ళకండి, ఏదైనా టాపిక్ మీద ఉండండి, పక్కకి వెళ్ళకండి. ఉదాహరణకి ఆహారం అదో టాపిక్ అనుకోండి. సనాతన ధర్మంలో ఆహారం, ఇస్లాంలో ఆహారం, క్రైస్తవంలో ఆహారం, ఆ టాపిక్ మీద మాట్లాడండి. ఓ డిబేట్ పెట్టాలి, దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మనకు సంబంధించిన వాళ్ళని పిలవాలి. అది లైవ్, ఎన్ని ఛానల్స్ కుదిరితే అన్నీ పిలవాలి, మాట్లాడాలి. ఏది ఏ సాంప్రదాయం నుంచి, ఏ మత గ్రంథం నుంచి వచ్చింది మంచి ఆహారం మనుషులకి, ఓసారి తీద్దాం. అకార్డింగ్ టు ఖురాన్, అకార్డింగ్ టు బైబిల్, అకార్డింగ్ టు భగవద్గీత, మంచి టాపిక్. అలాగే మోక్షం పొందాలంటే, పరలోకం వెళ్ళాలంటే వాట్ టు డూ, మనకేం చెప్పారు అందరూ చెప్పండి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అంటే ఏంటండి? అంటే ఏంటి? ఏకం అంటే ఒకటి కదా, సత్ అంటే ఏకం అంటే ఒకటి, సత్ అంటే సత్యము, విప్రా అంటే జ్ఞానం కలిగినటువంటి వారు, బహుదా చాలా పేర్లతో, వదంతి చెప్పారు. ఏం చెప్పారు? సత్యం ఉన్నది, దాన్ని చాలా పేర్లతో పిలవచ్చని చెప్పారు. ఎవరు వాళ్ళు? జ్ఞానం కలిగిన విప్రులు. దైవాన్ని ఏ పేర్లతో పిలవచ్చు చెప్పండి. హరి 2 అక్షరాలు, శివ 2 అక్షరాలు, మధు 2 అక్షరాలు, కృష్ణ, రామ ఇవన్నీ 2 అక్షరాలు. చెప్పండి. గోవింద, మాధవ, కేశవ 3 అక్షరాలు, జనార్దన, దామోదర, నరసింహ, ఋషికేశ, నారాయణ 4 అక్షరాలు. నమ శివాయ. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరూ 2 చేతులు పైకి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అంటే 2 అక్షరాల నుంచి 32 అక్షరాల దాకా మనము భగవంతుని పొందడానికి ఈ అక్షరాలన్నీ వాడచ్చు. అసలు ఇన్ని అక్షరాలు వాడకుండా కేవలం ఒక అక్షరంతో కూడా మోక్షం పొందొచ్చు. ఏమిటా ఒక అక్షరం? అందరూ 3 సార్లు చెప్పండి. ఓంకారం చెబితే ఏడ్చే పిల్లోడు ఏడుపు ఆపుతాడు. ఇది ప్రాక్టికల్. మీరు కావాలితే నమాజ్ చదవండి, ఆపుతాడేమో చూద్దాం. లేకపోతే ప్రార్థన చేయండి. నడిపేంచున దేవా, పిల్లోడు చచ్చిపోయే గోదాట్లో వేసిపోయే. వాళ్ళు పాట పాడితే పెద్దోళ్ళు చచ్చిపోతారు, పిల్లలు తాగడానికి. సో కాబట్టి ఓంకారం సైంటిఫిక్, అర్థమైందా? సనాతన ధర్మం సైన్స్. ఎందుకంటే మన ఋషులకు ఉన్నది సెన్స్, మనకి ఎవిడెన్స్ ఉంది, ఎపిక్స్ ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి. కాబట్టి బుద్ధిమంతులైన వాళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరిస్తారు, ప్రచారం చేస్తారు, ఈ లోకాన్ని రక్షిస్తారు. ఎందుకంటే మనం మాత్రమే చెప్తున్నాం సర్వేజన సర్వేజన సర్వేజన. కాబట్టి మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆనందం. సినిమాకి ఎందుకు వెళ్తాం? ఆనందం కోసం. పానీపూరి ఎందుకు తింటాం? ఆనందం కోసం. కానీ ఇందాక చెప్తా అన్నాను కదా, పానీపూరిలో ఉప్పు తక్కువైందని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉప్పు వేసేస్తున్నారు. నెంబర్ 1 వాళ్ళు వన్న కలిపేస్తున్నారు ఉప్పుగా. అందుకని ఇంక పానీపూరి వాళ్ళ పానీ కలిసాక కూడా తింటారా? అందుకని తినమాకండి. అర్థం. సో అందుకని మనం ఆనందం పొందడానికి బయట పొందాలి అనుకోకండి. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణ ఏమిటంటే, భార్యాభర్త బండి మీద వెళ్తున్నారు. దేవుడికి ఏం కోరుకుంటావే అన్నాడు. నేను 100 కేజీలు బంగారం కోరుకుంటాను. ఎందుకు అంటే, అవన్నిటితోనూ అవి అమ్మేసేసి పెద్ద బిల్డింగులు కట్టిద్దామని. ఇప్పుడు అవి అమ్మడం ఎందుకు? ఆ షాపులకి వెళ్ళడం ఎందుకు? కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళతో గొడవలు ఎందుకు? అది ఏదో బిల్డింగ్లో కోరుకుంటే పోద్దుగా. అంటే బాగానే ఉంది మామ, అది రైట్. మళ్ళీ ఇవన్నీ అమ్మి మళ్ళీ ఆ మేస్త్రిని పిలిచి ఈ ఎటకలన్నీ ఇవన్నీ మనకు ఎందుకు? డైరెక్ట్గా ఇల్లే కోరుకో అన్నాడు.
ఐడియా బాగుంది మామ, రైట్. అదే ఇల్లు కావాలి, ఎంత? 10 అంతస్తులు. 10తో ఎందుకు ఇంకో 0 పెట్టే, మామ ఐడియా రావాలి, రైట్. 100 అంతస్తులు. మరి 10 కోరుకున్నావు, ఇల్లు వచ్చిన తర్వాత ఇంకేముంది? ఆ ఇంట్లో ఆనందంగా ఉండడమే అంది. ఇప్పుడు ఆనందం కావాలి కదా, దానికి మళ్ళీ 100 అంతస్తులు బిల్డింగ్ ఎందుకు? అదే డైరెక్ట్గా ఆనందమే కోరుకోవచ్చుగా. మామ ఐడియా రాలేదు. ఇది ఉదాహరణ, చిన్న ఉదాహరణ. అలా మనం డైరెక్ట్గా ఏం కోరుకోవాలి? ఆనందమే. అది ఆయన దగ్గర ఉంది. ఆయన పేరే ఆనందమూర్తి. తిరుమల ఆనంద నిలయం, కాశీ ఆనందవనం. కానీ మనందరికీ ఆనందం పొందే హక్కు ఉన్న వాళ్ళం. మనందరికీ పేరేంటి? ఆనందమయోభ్యాసం. కట్ చేయి ముందు, ఫోన్ మాట్లాడే తర్వాత కట్ చేయి. మనకు దరిద్రం ఏంటంటే ఆడెవడో చూసిగా నీడెత్తడు. ప్రతి కూడా అంతే. ఈ లోపల అందరు సర్వనాశం అయిపోవాలి. తొక్కడది ఎవడైతే ఏంటి, కట్ చేయాలి, అది ఎత్తేయి, ఏమి అవ్వదుగా. ఇలా చూసి దేకిన తర్వాత ఏటో పెద్ద సీఎం లాగా తొక్కలో ఎత్తచ్చు, కట్ చేయొచ్చు, ఏమీ అవ్వదు. ఆ కట్ చేస్తేనే హట్ అయిపోతే తొక్కలో బంద మాకు వద్దా కదా. అంత డెలికేట్ వాళ్ళు మాకెందుకు? డెలికేట్, డోంట్ రిలేట్. అదే జస్ట్ డిలీట్. ఏం చెప్పాను? ఏం చెప్పారు అనాలి. నేను ఒకసారి ఇలాగే చెప్తుంటే 2 సెలవులు వచ్చేస్తాయి నీకు, చూసుకో, నాకు మండితే. సో అక్కడ సైలెంట్ కాబట్టి ఇక్కడ వైలెంట్ అయిపోద్ది, చూసుకో. నేను ఇలా లెక్చర్ ఎత్తుంటే మనోడు అక్కడ వీడియో తీస్తూ తెగ మాట్లాడుతున్నాడు. బాబు ఏమైంది గోపాలం? ఏమైంది? ఎవడన్నా పోయాడా? ఆ సేవను పంపేమను, ఆ చల్లెట్టి అని చెప్పా. అలాగా మనకి మినిమం సెన్స్ ఉండాలి. ఫోన్ రావడం తప్పు కాదు, మాట్లాడడం తప్పు కాదు. ఇక్కడే మాట్లాడాడు, అది గట్టిగా చెప్పు అని మిగిలిన వాళ్ళంతా ఏమైపోవాలో చెప్పట్టుకుని నిలబడాలి. తప్పు కదా, తప్పు కదా. నేను ఎక్కడికే వెళ్తే వాళ్ళకి నేను అంటే చాలా గౌరవమే. వీళ్ళిద్దరూ గట్టిగా మాట్లాడేసుకుంటున్నారు. ఒక సభ, ఓ వ్యక్తి ఎవరన్నా మాట్లాడుతుంటే, అది వీడు కావచ్చు, నేను కావచ్చు, ఇంకోటి కావచ్చు, మధ్యలో మనం మాట్లాడకూడదు. ఇలా చెవులు కొరకాలి అంతే తప్ప గట్టిగా మాట్లాడిస్తే ఎలా? సెన్స్. ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఆనందం కావాలనేది అల్టిమేట్. ఆనందం బయట దొరుకుద్దా, లోపల దొరుకుద్దా? చెప్పండి. బయట దొరికేది ఎంతవరకు చెప్పండి కదా. కాబట్టి ఆ ఆనందం లోపల పొందడానికి మార్గమే ఆలయం. దీన్నే ఆత్మలయం అయ్యే స్థలం. అందుకని గుడికి రావాలి, గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి, నామం చెయ్యాలి, జపం చెయ్యాలి, చదవాలి, వినాలి, మననం చెయ్యాలి, లోపలికి అంతర్ముఖ ప్రయాణం చెయ్యాలి. అప్పుడు నువ్వెవరో తెలుస్తుంది. లేకపోతే కాలం అయిపోతుందన్న, ఎప్పుడు చచ్చిపోతాను తెలియదు కదా నాన్న. ఇవాళ కలిసాం, రేపు రైల్లో ఉంటాం, ఎక్కడ ఉంటాం, ఎవరికెవరు చెప్పండి. సినిమా పాటలో కూడా బోల్ తత్వాలున్నాయి. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి కదా. ఇలాంటిదే అన్నమయ్య పాడతారు. ఏమంటాడంటే, ఎవరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవునో ఈ జీవుడు, కొందరికి కొడుకాయ ఈ జీవుడు, మరి కొందరికి తోబుట్టువి జీవుడు. ఏంటండి అఖండ గోదావరి పక్కన ఇలా ఎంత భాగ్యం అండి, ఎంత పొంగిపోవాలి. ఈ ఊళ్ళో రోజు వచ్చి ఆ మెట్లు ఎక్కి ఆయన్ని మొక్కి ప్రసాదం మెక్కి ఎవరన్నా గొర్రెలొత్తే తొక్కి వెళ్ళిపోవాలి. ఇంత వైభవం వదిలేసి నాకు బాధ ఉంటుంది. ఇక్కడ సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది. ఈ గాలి పీల్చండి. ఇక్కడ స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం. ఇది వదిలేసేసి ఎక్కడికో వెళ్ళిపోయి జీవితాలు నాశనం చేసుకుంటూ ఆ రావులపాలెం బ్రిడ్జి మీద ఓ ఆటో వాడి భార్య, పేరు రామతులసి, ఆడు పాస్టర్ గారు చెప్పాడంట మీ ఆయన్ని తీసుకురా అని. ఆడు రానన్నాడు, యథవసంతా నేను రానన్నాడు. ఈ ఆటోలో వెళ్ళేటప్పుడు ఆపమంది. ఆపని నువ్వు వస్తావు రావా? నేను రాను అన్నాడు. అంతే. ఈ పనికి మంది పిల్లలు తీసుకుని దూకేసింది. బైబిల్ అంత అందుకని కదా బొగడా బైబిల్ అనేది ఊరికే అంటాం ఏంటి, జనాన్ని విడగొడద్దే చెరగొడద్దే. అందుకని మనం కలపడానికి వచ్చాం. మనకు అందుకే వేదంలో ఏం చెప్తారు తెలుసా? చెప్పండి. సంగచ్చధ్వం, సంవదధ్వం. అది ఏంటండి మన అభయ హిందూ సేన లోగో పైన అదే ఉంటుంది. కలిసి చర్చిద్దాం, కలిసి నడుద్దాం.
అందుకని మన దేశం పాడైతే, మన ధర్మం పాడైతే, మన వాళ్ళు పక్క దాంట్లోకి వెళ్తే దోషం వాళ్ళదా మనదా? ఇప్పుడు ఈ గుడి ఉందండి, ఒక్క మంచి మాట ఉందా? ఈ గుడిలో కదా, ఏ గుడిలో మంచి మాటలు లేవు. ఎందుకు లేవంటే మనకు తెలిసిన దాన్నం వాళ్ళు పెడితే అన్నం, తర్వాత దొంగోడు వేసేది అన్నం, మనం కట్టం కనీసం సొన్నం. ఆయన వైభవం ఏదో ఒక పావలా అన్న పెట్టారు, అలా చాలా చోట్ల పెట్టరు. అగస్త్యుడు ఈ జిల్లాలో ఎంత తిరిగాడు తెలుసా? అగస్త్యుడు ఎంత గొప్పడు తెలుసా? తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాకృతో దృష్ట్వా. ఏంటది? ఎవరికి చెప్పాడు? మరి అటువంటి అగస్త్యుడు ఆంధ్రాకి వచ్చాడు, అడుగడుగుని తిరిగాడు నాన్న. అక్కడ మాదేపల్లి అని ఏలూరులో పెద్ద శివాలయం, ఇక్కడ బోల్డ్ అండి. ఒకటేంటి బోల్డ్, ఒకటి కాదు, అది పేరే మరి అగస్త్యేశ్వరం. ఇప్పుడు చదివి వచ్చాం కదా, శ్రీరామచంద్రమూర్తి ప్రసిద్ధించిన శివాలయం ఉంటుందండి. అలా ఒకటి కాదు నేను చెప్పేది. అక్షరముక్తేశ్వరం కావచ్చు, అలా బోల్డ్ అని ఉన్నాయి. అటువంటి ఋషులు నడయాడి నేలలో పుట్టే మనం. ఆ ఋషి గురించి రాసి చావచ్చు కదా. మన సప్త ఋషులు, మన ఋషులు, మన పూర్వాచారులు, ఈయన రామానుజులు, ఈయన మధ్వాచారులు, ఈయన శంకరాచార్యులు, ఈయన అన్నమాచారులు, ఈ తెలుగు నేల మీద పుట్టినటువంటి నారాయణ తీర్థులు. ఏమీ చెప్పం మనం ఇవేమీ చెప్పగా ఇంత గొప్పోళ్ళు పుట్టిన నేలలో పుట్టి ఇదేమీ ఎవరికి తెలియక ఎవడు పుట్టినాడో తెలియనోడు ఆడు మన కొరకే సచ్చును అంటే ఈ పెచ్చమంది వెళ్ళిపోతుంది. ఎంత అన్యాయం! దదీష్ కంటే గొప్పవాడు ఈడు. నాకు ఎవరైనా స్పాన్సర్ చేసి ఓ పెద్ద స్క్రీన్ పెడితే దాని మీద ఎలా తిప్పుతూ చూపించాలని కోరుకున్నారు. అదేమిటంటే లేదు కనీసం మన ప్రాజెక్ట్ మీద చేసేద్దామని. అవన్నీ జరిగే పనులు కాదు. నెక్స్ట్ టైము ఒక ప్రాజెక్టు అంటే ఈ ఒకే టాపిక్ మీద ఎవరు దదీచి హౌ మచ్ ఈ సాక్రిఫైస్ ఆయన బాడీ ఇచ్చేసాడండి ఆ వజ్రాయుధం కోసం. అంతకంటే గొప్పడా? అలాగే ఓ శిబి చక్రవర్తి కంటే గొప్పడా? ఓ రంతిదేవుడి కంటే గొప్పడా? కానీ మీకెవరికి వాళ్ళు ఎవరో తెలదే ఇలా క్వశ్చన్ చేయడానికి. అందుకని మాకు పాట ఉంది సంఘలో, ఏంటది? మన పూర్వుల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి సమతాభావము పంచి ఎదలో భక్తి పెంచి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జన జాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే గాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. కాబట్టి మన అందరి హృదయాలు గెలవాలంటే మన హృదయంలో ఈ దైవభక్తి దేశభక్తి మోసులెత్తాలంటే వినాలి 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 వినాలి. భరతుడికి ఎంత కష్టం వచ్చిందో నీకు తెలియాలి, ఎంత అవమానం వచ్చిందో మీకు తెలియాలంటే నువ్వు చదవాలి, వినాలి. ఎవరు తమ్ముడు? ఆయన రాముడు తమ్ముడు. కానీ ఆయన అనుమానించినోడు ఎవడో తెలుసా? గుహుడు అనుమానించాడండి. గుహుడికి రాముడికి గట్టిగా ఒక్క నైట్ పడుకుని పొద్దున్న లేచి వెళ్ళిపోయాడు. అసలు బంధం రాముడిదిను భరతుడిదా? అన్నదమ్ముల బంధం. ఇతను జస్ట్ కదా. అలాంటి గుహుడు వాళ్ళతో చెప్పాడు, వాళ్ళ వాళ్ళ పని వాళ్ళతో, ఇదిగో ఈ పడవల్లో ఎక్కుతారు కదా, సక్రమంగా ఉంటే అవతల ఒకటి చేర్చండి, డౌట్ వస్తే ముంచేయండి. ఎవరిని? భరతుడికి సంబంధించిన వాళ్ళందరినీ. ఆ శంక ఎందుకు వచ్చిందంటే భరతుడు రాముడు వెళ్ళేటప్పుడు లేడు, అక్కడ ఊళ్ళో లేడుగా. లక్ష్మణుడి మీద ఎవరికి డౌట్లు ఉండవు, లక్ష్మణుడు అక్కడే ఉన్నాడు. భగవంతుని విడిచి వెళ్తే అంత నష్టం జరుగుతుంది. అలాగే సీతాదేవి కష్టం ఎందుకు వచ్చింది? అక్కడ రాముడు ఉంటే ఆవిడేం కోరుకుంది? జింకన కోరుకుంది. అంటే పరమాత్మని వదిలి నువ్వు ఏది కోరుకున్నా ఆయనకి దూరం అయిపోతావు, దుఃఖం నీకు దగ్గర అయిపోద్ది. అందుకని నువ్వు భగవంతుని అది ఇది అడగద్దు. మనం ఏమడగాలంటే పృథు మహారాజు 99 యజ్ఞాలు అయిపోయి 100వ యజ్ఞం చేస్తుంటే ఇంద్రుడికి భయం. ఏంటది? పదవి పోద్దని. మనోడు ఆ గుర్రాన్ని ఎత్తుపోతాడు, మళ్ళీ వాళ్ళ అబ్బాయి వెళ్ళి తెస్తాడు, మళ్ళీ ఎత్తుపోతాడు. ఇలాగే జరిగి
అసలు ఈయనకి మండిపోయి అసలు ఆయన వేసేస్తాను అని బయలుదేరుతాడు. ఎవరు? ఈ పృథు మహారాజు. అంటే ఆయన తలుచుకుంటే వేసేస్తాడు. అప్పుడు ఋషులు అన్నారు, రాజా మీరు నానా ఒక్క 2 నిమిషాలు, రాజా మీరు అంత కోపం తెచ్చుకోకండి. ఇప్పుడు ఒక్క ప్రశ్న అడుగుతాను. ఇంద్రుడు ఎందుకు అలా చేస్తున్నాడంటే అలా రాసి పెట్టారు. ఏం రాసి పెట్టారు శాస్త్రాల్లో? 100 యజ్ఞాలు ఎవడు చేస్తే వాడికి ఆ చైర్ ఇస్తారని. నీకు చైర్ మీద కోరికుందా అన్నారు. అబ్బే నాకు అసలు ఆ కోరిక ఏం లేదండి అన్నారు. మరి ఎందుకు చేస్తున్నాను? ఏదో రౌండ్ ఫిగర్ అవుద్దని చేస్తున్నాను అన్నారు. నీకు రౌండ్, ఆడికేమో రీసౌండ్, నో సౌండ్. అందుకని ఈ పాప టెన్షన్ పడుతున్నాను కొద్దిగా, ఇప్పుడు వదిలేస్తాం మానేద్దాం అన్నారు. సగంలో వదిలేయమంటే ఎవరిని వదులుతాడా? ఆ పెద్దల మాట విని ఆ పోలినండి అలా వదిలేద్దామని అని లేచిపోయాడు. అంటే యజ్ఞం పూర్తి అవ్వలే, పూర్ణాహుతి అవ్వలేదు. పూర్ణాహుతి అవ్వకపోతే భగవంతుడికి నచ్చదు. కానీ ఆ పూర్ణాహుతి కానిటువంటి యజ్ఞంలోంచి యజ్ఞ పురుషుడు భగవంతుడు వచ్చాడు, విష్ణుమూర్తి. వచ్చి నాయన ఒక్క మాట పెద్దలు చెప్పారని టక్కును వదిలేసావు, పెద్దలకి విలువిచ్చినందుకు నేను వచ్చాను. చెప్పు ఏం కావాలి, వాట్ యు వాంట్, వాట్ టు డూ అన్నాడు. అంటే ఈయన ఏమన్నాడంటే, స్వామి నువ్వు మోసగాడని విన్నాను, ఇప్పుడు కన్ఫర్మ్ అన్నాడు. ఇదేంటిరా అడగకుండా నీకు నేను వరం ఇస్తుంటే మళ్ళీ నన్నే కామెంట్లు చేస్తున్నా అంటే ఆయన ఏమన్నానంటే, పృథు మహారాజు స్వామి పిల్లోడికి రేపొద్దున పేరు పెట్టాలి. వాళ్ళ అమ్మ నాన్న ఇవాళే ఆడికి ఓ రింగు, ఓ చిన్న ఉంగరం, కొత్త బట్టలు అవన్నీ చేసి పెడతారు కదా. వాడు ఏమని చెప్పాడా, నాకు చేతికి ఆ రింగు ఎత్తేనే లేకపోతే అది కడియం ఎత్తేనే పేరు పెట్టించుకుంటా అన్నాడు? అనలేదుగా. ఈ ఏర్పాట్లు ఎవరు చేశారు? అమ్మా నాన్న చేశారు. అలాగే ఈ లోకంలో నిన్ను నమ్మిన వాళ్ళకి నువ్వే అన్ని ఏర్పాట్లు చేస్తావు కదా, నిన్ను అడగాల స్వామి అన్నాడు. కాబట్టి మనం ఒక్క ముక్కలో చెప్తాను ఇదంతా. అంతా నువ్వు అనండి, అది లవ్వు. అంతా నేను అనండి, అది కొవ్వు. అర్థమైందా? కాబట్టి భగవంతుడి దగ్గర ఏమీ అడగక్కర్లే, స్వామి నేను నీకు నచ్చినట్లు ఉండేటట్లు నన్ను అనుగ్రహించు. దీన్ని మాకు సంస్కృతంలో చెప్పారు, అందరూ చెప్పండి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ ధనావృతం అనుకూల్యేన కృష్ణానుసేవనం భక్తిరుత్తమం. అంటే భక్తిలో ఉత్తమమైనది ఏమిటంటే అన్ని అభిలాషలు ఆ మిగిలినవన్నీ విడిచిపెట్టేసి కేవలం కృష్ణుడికి అనుకూలమైనది చేయడమే భక్తిలో ఉత్తమమైనది. అంటే అందులో మన 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 అనే ఫీలింగే రాకూడదు. ఈ పని చేస్తే నాకు పేరు వస్తుంది, ఈ పని చేస్తే పదవి వస్తుంది అంటే నువ్వు అందులో వ్యాపారం చేస్తావు. నో, నీ ఉద్దేశం కేవలం భగవంతుడు ఆనందపడాలి అనే ఏకైక లక్ష్యం ఉండాలి. ఈ పని చేస్తే భగవంతుడు సంతోషపడతాడు అనే మూడుతో పనిచేయాలి. మన సంతోషం అందులో ఉంటుంది. మనం పనిగట్టుకుని సంతోషం కోసం పనిచేయగల. ఎక్కడికైనా ప్రయాణం అయితే చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని తల్లి తండ్రి బ్యాగులు వాళ్ళే సర్ది టిక్కెట్లు వాళ్ళే ఏర్పాట్లు చేసి తీసుకెళ్తారు కదా. వాడు ఏ టిక్కెట్టు కొండం కిటికీ పక్కన కూర్చొని చూస్తుంటాడు. అలా భగవంతుడి మీద భారం వేసి మనం ఉండాలి, మన పని మనం చెయ్యాలి. అంతేగాని ప్రతిదానికి ఆ పని చేసి పెట్టు అని పెద్ద కిరాణా పట్టి లిస్ట్ ఇవ్వక్కర్లేదు అని తెలియదేట్రా. నిన్ను అడిగే ముక్కు ఇట్టేడా ఈ ముక్కు, నేను అడిగే కలర్ వేసాడా, నిన్ను అడిగే హైట్ ఇట్టాడా, నిన్ను అడిగే చెవిలా పెట్టాడా. కాబట్టి అసలు అడగాల్సిన పని లేదు. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం పంచాలి. ఇలాంటి జ్ఞానం వైరాగ్యం నుంచి వస్తుంది. ఇది మనకి భజగోవిందంలో చాలా మంచి మాటలు ఉన్నాయి. అందుకని ఆ గోడ ఖాళీగా ఉంది. అక్కడ భజగోవిందంలోంచి ఒక్క శ్లోకం రాసి కింద మీనింగ్ రాయింది. కాతే కాంత కస్తే పుత్ర అని రాశారు. అంటే ఏంటంటే అర్థం, ఎవరి పెళ్ళం ఎవరి పిల్లలం. ఒక్క డైలాగ్ మొత్తం రాయచ్చు. మనకి అప్పుడప్పుడు ఏదన్నా కొంచెం సాధిస్తే ఎటుది రెండు కొమ్ములు వచ్చేతారా. ఆ కొమ్ములు రాకుండా ఉండటానికి ఆయన ఒకటి చెప్పారు. అందరూ చెప్పండి. మా కురు ధన జన
యౌవన గర్వం హరతి నిమేష కాలా సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాబట్టి ఇలాంటి శ్లోకాలు మీరు విరివిరిగా రాయండి. ప్రతి గుళ్ళల్లో ఓ చిన్న చిన్న ఫ్లెక్సీ పెట్టండి. ఒకటో రెండో మూడో ఓ శ్లోకం ఓ అర్థం. వాడు వస్తాడు అలా తిరుగుతూ చదువుతాడు. ఏదో ఇప్పుడు దండం పెట్టుకుని లాస్ట్ టైం అలా గోదావరిలో దూకేద్దాం అని వచ్చినోడు ఆగి ఓహో ఈ ప్రపంచం టెంపరీ. చెప్పండి. యదృశ్యం తన్నశ్యం అంటే ఏంటి? ఇది కనపడద్దే తర్వాత కనపడదు. దుఃఖం వస్తుంది పోతుంది. ఇది ఎవరు చెప్పారు? భగవద్గీతలో చెప్పారు. 2వ అధ్యాయం 14వ శ్లోకం చెప్పండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయునో నిత్యాం స్థాం స్థితిక్షస్వ భారత. ఓ అర్జున, దుఃఖము సుఖం అనేటువంటిది శీతాకాలం ఎండాకాలం లాంటిది, వస్తుంటుంది పోతుంటుంది. దానికని డిస్టర్బ్ అవ్వద్దు నాన్న అని కృష్ణుడు లెర్న్ టు టాలరేట్ అంటాడు. అంటే ఈ దుఃఖాన్ని ఓర్చుకోవడాన్ని నేర్చుకో అంటాడు. ఓర్చుకో అండో, బెదిరించడు. అర్థమైందా? ఈ దర్గాలకు వెళ్తుంటారే, మొన్న రొట్టెల పండుగని వెళ్ళారు కదా, అదేంటో తెలుసా? పిండాలు. ఆ శవానికి పిండాలు పెడతారు. ఆ పిండాల కోసం వెళ్ళారు ఈ పిండాగుడి గారు, ఈ పింజారీ గారు. కాబట్టి మనం ముస్లింలు ఎలాగా మన ధర్మానికి వ్యతిరేకులో, క్రైస్తవులు ఎలా వ్యతిరేకులో, వీళ్ళు ఉన్నారు కదా ఈ సెక్యులరిస్టులు, వీళ్ళు కూడా మనతో ఉన్నప్పటికీ వాళ్ళు మన ధర్మనాశకులే. కాబట్టి వాళ్ళ నుంచి మనం జాగ్రత్తగా ఉంటూ మన ధర్మాన్ని పిల్లలకి చెబుతూ వైరాగ్యంతో భక్తితో ఆనందంగా సంతోషంగా జీవించాలి. ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే భగవంతుడితో ఆడుకోవచ్చు. కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు పరిగెత్తుకుంటా, వెళ్ళిపోతే పెద్ద కొండెట్టుకుని నడుస్తూ వస్తున్నాడు. తాత నన్ను ఇందులో దాచిపెట్టవా అన్నాడు. కృష్ణుడు అడిగితే ఎవడైనా నువ్వు చెప్తాడా? ఆయన కొండ దించేసి బంగారు కొండ, ప్లీజ్ సిట్ ఇన్ కొండ, వీఆర్ ఇన్ దవడేశ్వరం కొండ, ధవలగిరి అని చెప్పి అందు పెట్టాడు. పెట్టేసరికి వెనకాల రే దత్త ఆపని చెత్త, మరి ఆడేవాడు ఎవడైతే వాడు చెత్త వాడిని పంపించే. నాన్న లవ్ యూ నాన్న, నీ గొంతులు అనిపించింది. థ్యాంక్ యూ దత్త. సో ఆ కుండలో పెట్టారు. కుండలో పెడితే పాప యశోదామాయి అమాయకురాలు వచ్చి ఫ్లోని చెడగొట్టేవాడు. ఎవడైనా శనీశ్వరుని అవమానించకూడదు, శని అనకూడదు, సాతాన్ కూడా అనకూడదు. సాతాన్ మహారాజుకి చాలా గొప్పడు, ఎవరికి హాని చేయలే, వీళ్ళకి ఎవరిని బేజరించాలి. నీ పిల్లల మాంసం నీతో తినిపించదను, ఇలాంటి ఏదో లుచ్చే పనులు అతను చేయలే. అదే సాతాన్ మహారాజు ఫోటో చేయించాం మేము 3000 పెట్టి. అన్ని సినిమా కూడా తీయబోతున్నాం. ఎందుకంటే 2 మతాలకు ఏకైక మొగుడు ఆయనే. 2000 సంవత్సరాల నుంచి ఆడి కోరికలు పట్టలేదు. సరే పక్కన పెడదాం. సో ఈ కొండలో పెట్టాడు. ఆ అమాయకురాలు ఆవిడ వచ్చి బాబు తాతగారు మా ఊడు ఏమన్నా ఇటు వచ్చాడా అని అడిగింది. ఈయన చాలా అమాయకంగా ఇటువైపు ఏం రాలేదమ్మా, ఇలాగెళ్ళాడేమో అని చెప్పేశారు. పచ్చబద్ధం అంటే అసలు ఈ కొండలో ఉన్నదేమో పరమసత్యం. మీకు అర్థమైందా? ప్రపంచంలో అతి సత్యం ఎవడో కృష్ణుడు. మత్త పరతం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగనాయవ. నాకంటే ఉన్నతమైన సత్యం కానీ నాతో సమానమైంది కానీ ఏది లేదని చెప్పాడు. ఈ పరమసత్యమే ఈయన దగ్గరుంటే ఇంక మిగిలిన అబద్ధాల్లోకి వస్తాయా? పాప ఆవిడ పిచ్చి తల్లి వెళ్ళిపోయాక ఈయన అని కొట్టాడు కొండ మీద. కొడితే సౌండ్ కదా, తాత మా అమ్మ వెళ్ళిపోయినట్టుంది, నన్ను పైకి తీవు అన్నాడు. అంటే ఈయన అన్నాడు, పైకి తీయాలా? నాకు మోక్షం ఇస్తే తీస్తాను అని. అంటే మోక్షమా? నేను చిన్నపిల్లలు అంత పెద్ద పదాలు నాకు తెలవను, నువ్వెవరో మాకు తెలుసులే, మోక్షం ఇస్తే వస్తావు లేకపోతే ఉండు అన్నాడు. అసలు కొండలోంచే బయటికి రాలేక అఘోరిస్తుంటే నీకు మోక్షం ఎవడం ఏంటి అన్నాడు. నాకు తెలుసులే నువ్వెవరో అన్నాడు.
నాటకాలు అవ్వలేదు, సరే ఇస్తున్నాను అన్నాడు కృష్ణుడు. అన్నాక తీయాలిగా, తీయడం మానేసేసి ఈ కొండకు కూడా మోక్షమే అన్నాడు. ఇది 2 మచ్ 3 మచ్ 4 మచ్, ఇది ఏమన్నా సంక్రాంతి ఆఫరా 1+1 లాగా? నువ్వు అడిగే ఉంటే ఒక అందం, నాకు హెల్ప్ చేసే కాబట్టి నీకు హెల్ప్. అందుకని కొండకు మోక్షం ఏంటే అన్నాడు. ఎవరు? కృష్ణుడు. మీరు లాజిక్ వినాలి ఆయన మాటలో. ఆయన పేరు దదిబానుడు. ఎవరు? ఈ తాతగారు ఉన్నారు కదా, ఆయన లాజిక్ ఏమన్నాడు తెలుసా? అసలు మెంటల్ ఎక్కిపోయే లాజిక్. ఇప్పుడు నువ్వు మీ అమ్మకి దొరకలే, కళ్ళు మూసుకుని లక్షల సంవత్సరాలు మనస్సులో దొరకవయ్యా బాబు అంటే దొరకవు నువ్వు. అలాంటి నీ అంతటి నువ్వు వచ్చి నా చేతులతో ఇందులో పెట్టేలా చేసావు. ఇది ఉండబట్టేనా? ఇది కొండ కాదు, బంగారు కొండ ఇది. అది ఉండబట్టి నన్ను హెల్ప్ అడిగావు, అవునా? నాకెంత ఉపకారం చేసిన కొండకే ప్రత్యుపకారం చేయకపోతే నేను మనిషినేనా? అందుకని దానికి కూడా మోక్షమేనా? కృష్ణుడి దగ్గర లాజిక్ మాట్లాడి కృష్ణుడు ఇంకేం చేస్తాడు? తదాస్తు ఇస్తాను అన్నాడు. ఈ కథ చెప్పి ఏమన్నారంటే, అసలు కొండకు నోరుందా? మరి నోరు కూడా లేని కొండకి మోక్షం వచ్చిందంటే అది ఎవరి కొండ? దదిబానుడి కొండ. ఎవరిదే? అంటే నువ్వు గొప్పోడై ఉండక్కర్లా. ఓ గొప్ప భక్తుడు నిన్ను తనవాడు అని అనుకుంటే చాలు. అంటే అతను నిన్ను చూడగానే సంతోషపడాలి, నిన్ను తలుచుకోగానే సంతోషపడాలి, వీడండి అని ఆనందపడాలి. అలా నిన్ను చూడగానే సంతోషపడేటువంటి వాళ్ళు పెరగాలి. అది ధర్మానికి సరైన నిర్వచనం. నువ్వు తపస్సు చేస్తావు, నువ్వు కష్టం చేస్తావు, హోమం చేస్తావు, జపం చేస్తావు, ఇప్పుడికిప్పుడు నీకు రిజల్ట్ రాదు, కానీ తర్వాత నీకు రిజల్ట్ వస్తుంది. ధర్మం యొక్క లక్షణం అది. ఈ కొండ ఏమీ ఆశించలే, ఆయన వెనకాల ఉంది, ఆయనకు ఉపయోగపడింది. కానీ ఏమొచ్చింది? మోక్షం వచ్చింది. కానీ మనం కూడా ఒక మహనీయుడు కళ్ళల్లో పడితే, దృష్టిలో పడితే, మహనీయుడు అంటే అంతా ఆయనే అనుకునేవాడి దృష్టిలో పడితే, మనం అందరం జనార్దనుడి యొక్క ఆయన యొక్క వారసులం అవుతాం. జనార్దనుడి లెక్కకి కొందరే పుడతారు, జనాభా లెక్కకి బోల్డ్ మంది పుడతారు. అర్థమైందా? అందుకని మనం అంతా జనార్దనుడి లెక్కలోకి వెళ్ళాలనుకుంటే దదిబాండు లాంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఆ యాటిట్యూడ్ మనకు భాగవతం ఇస్తుంది, రామాయణం ఇస్తుంది. మన పెద్దలు ఎందరో ఈ నేల మీద ఈ గోదావరి ఒడ్డున పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు లివింగ్ లెజెండ్స్ ఉన్నారు. శ్రీభాష అప్పలాచార్యులు వారు కావచ్చు, సాతూరు వారు కావచ్చు, సాయంటి గారు కావచ్చు, గరిపాటి వారు కావచ్చు, ఎందరో మహనీయుడు పుట్టిన నేల ఇది. కాబట్టి వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి, తరతరాల చరిత్రకు తరగని సాక్ష్యం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. నన్నయ్య పుట్టిన నేల, తెలుగులో ఆంధ్ర మహాభారతం రచించిన నేల. కాబట్టి ఇంత గొప్ప ప్లేస్లో పుట్టి ఒక్క మహాభారత వాక్యం లేదే. రాజరాజ నరేంద్రుడు గొప్పతనం నిరూపించడానికి ఒక్క విషయాన్ని రాసిన వాడు లేడే. అందుకని మన ధర్మ సంబంధమైనవి, మన చరిత్ర సంబంధమైనవి అన్ని గుళ్ళల్లో రాయించండి. మీరు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి అందరికీ పిలవండి. ఇది ఎంత వైభవం రావాలంటే 2 ఏళ్ళు టాస్క్ పెట్టుకోండి. ఇది ఒక అన్నవరం క్షేత్రంలాగా నిరంతరం జనం వచ్చేయాలి. రాజమండ్రిలో ఎవరైనా దిగాలి, ఇక్కడ రావాలి, ఈ మెట్లు ఎక్కాలి, జనార్దను మొక్కాలి, ప్రసాదం మెక్కాలి, కిందకి వెళ్ళాలి. ఎంత గొప్ప క్షేత్రం అండి. నవనాథ క్షేత్రాలు మనకు తెలుసు, నవజనార్దన క్షేత్రాలు తెలియదే. ఎందుకు తెలియదు? చెప్పక తెలియదు. అందుకని ఈ వైభవాన్ని మనం అందరికీ పంచుదాం. దానికోసం సహకరించేటువంటి వాళ్ళు బోల్ మంది ఉన్నారు. అందుకని టాస్క్ పెట్టుకోండి, నెలకొకరినో, ఇద్దరినో, లేకపోతే 2 నెలలకొకరినో, ఏదో పండగ సందర్భమో, బ్రహ్మోత్సవాలు అప్పుడు పిలవండి. వైభవపేతంగా. వైభవపేతం ఏంటండి? అసలు ఆ మండపం ఏంటి తెలుసా? స్వామివారి కళ్యాణం చేస్తారు. దాని వయసు ఎంతండి? ఆ మండపం వయసు 9వ శతాబ్దంలో కట్టారు. ఎంతండి? దాని వయసు 1500 ఏళ్ళ. 9 అంటే అంతేనా? ఇప్పుడంతా ఎన్నో శతాబ్దం ఇది? 20 అంటే 1100 ఏళ్ళు. ఏంటి? 1100 ఏళ్ళు. ఇది అంతే కదండి. 1100 ఏళ్ళ గుళ్ళో మనం ఉన్నాం. ఇంత చరిత్ర మనకుంది. అదే మరి తెలుసు కదండి. ఏముంటుందండి మళ్ళీ ఏమన్నా అంటే అది. కాబట్టి మనకి ఎవిడెన్స్ ఉంది,
ఎథిక్స్ ఉంది, ఎపిక్స్ ఉన్నాయి. దరిద్రం ఏమిటంటే మనం అవేమీ తెలుసుకోవట్లే. ఇలాంటి గుళ్ళు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన ఋషులు, ఆచార్యులు, మన పురాణాలు, మన యొక్క శాస్త్రాలు, వీటి వైభవాన్ని గుళ్ళల్లో అక్కడక్కడ కొంచెం కొంచెం రాయండి. ఎంత రాస్తారో. మీకు మహాభారతం తెలుసా అని ఒక మాట పెట్టండి, దాని గురించి బ్రీఫ్గా ఓ ఫ్లెక్సీ కట్టండి. వాడికి ఒక ఇంట్రెస్ట్ పుడుతుంది, వెళ్తాడు, ఏదో కొంటాడు, చదువుతాడు, వాడికి అర్థమవుతుంది ఇంత వైభవం ఉందా, ఇంత ఉందా. ఇప్పుడు మిస్సైళ్ళు అవి తయారు చేశారే, వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? వేదాల్లో తెలుసా? ఈ రాజమండ్రి పక్కన, రాజమండ్రిలో పుట్టిన ఆయన పేరు హిట్లర్ తీసుకెళ్ళాడు. అతను ఎన్ని ప్రయోగాలు చేసినా విఫలం అయిపోతున్నాయి. దీని గురించి తెలిసిన వేద పండితుడు కావాలంటే ఈ రాజమండ్రిని తీసుకెళ్లారు. ఆయన పేరు నాకు అడగలేదు. సో ఇక్కడే మొత్తానికి చాలా గొప్ప వేద పండితుడు. నేను చెప్పేది ఏంటంటే ఈ నేల మామూలుది కాదు. దిస్ గ్రేట్ ల్యాండ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ గొర్రెల్స్, దిస్ ఈజ్ ఫర్ లైన్స్. అర్థమైందా? అందుకని ఇంత గొప్ప భూమిని పాడు చేయకుండా ఈ వైభవాన్ని ప్రకాశింపజేయండి. దానికోసం మీరు ఎంత చేయగలరో అంతా చేయండి అన్న. భారత్ మాతకి జై. అందరు మంత్రం చెప్పండి, నమస్కారం మొదలు పెట్టండి. నారాయణ 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 నాలికే చేద ఓపికే లేదా ఒంటికే బరువా చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద 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 వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద సంకటహరణ గోవింద. చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? గట్టిగా అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పురుషు, ఇంకా మాట్లాడితే అయిపోతానచ్చు, మీకు అంటూ అనొచ్చు. శ్రీమంత మహారమణ గోవిందా. నాన్న, ఎవరికైతే దమ్ముందో, సెల్ ఫోన్లో సిమ్ ఉందో, ఈ నెంబరు మీది కానీ నాది కానీ వేసి దీన్ని పబ్లిక్లో అంటించండి. అలాంటి వాళ్ళకి ఏం పేరు, నీ పేరు? జగదీష్ అందరికి ఇస్తాడు, మిగిలిన నాకు ఇస్తాడు. ఇదిగో ఈయన మూలికా వైద్యం చేస్తారు. ఒక ఆయన వైజాగ్లో ఉంటారు. నాకు కూడా ఆయన మెడిసిన్ ఇచ్చారు. ఎవరన్నా కావాలితే ఆయన కాంటాక్ట్ అవ్వచ్చు. ఆయన కఫ్ ఇచ్చాడు, అందరూ పంచిపెట్టారు. అలాగే మా సుదర్శనాచార్యులు గారికి జై జనార్దన మహాప్రసాదంకి, జనార్దన స్వామికి, సుదర్శన పెరుమాల్కి, వేణుగోపాల స్వామికి. నాన్న అందరికి వచ్చినాయా? అందరికి అన్ని పంచేసావా? ఇంకేవాలా పంచుతారా? గొర్రెలు కూడా అయిపోయిందా? అలాగే ఇదిగో నా కార్డు నెంబర్ ఎలా ఎత్తారో, నా కార్డు ఇవ్వాలి కదా, అందుకని కార్డు. అయ్యో మీకు ఇవ్వకపోతే ఎలాగండి, మీరు వెళ్ళేవారు. ఓ ఏం కరువులే, నో కరువు. తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం కరువు, కక్కుర్తి. ప్రసాదం పని చేయండి. అక్కడ ఇస్తున్నారా? ఏ ఒక క్షణం ఉంది ఏం పేరు? ఇవ్వాల్సిన ఇచ్చాం. చూడన్నా, ఎవరైనా నిజాయితీ కలిగిన వాళ్ళు ఉంటే 10 నిమిషాలు రోజు జపం చేస్తాను, నాలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుకుంటాను అనేవాళ్ళు తీసుకోండి. అంటే మేకు తగిలిస్తాను అనేవాళ్ళు తీసుకోవద్దు. మాకు కూడా మేకులు ఉన్నాయి, వాళ్ళు రోజు కొట్టేదే అవి. ఒరే నేను వస్తాను, గాలి ఆడనే ఉంటారా?
అసలు నా పరిస్థితి ఎలా ఉందంటే కళ్ళు చూడండి నాకు ఇగో మై ఫస్ట్ ప్రయారిటీ తల్లులు ఎవరికైనా జపమాలు లేకపోతే వాళ్ళకి ఇస్తాను ఫస్ట్. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ మైనస్ ఒక్క ఆకు కదలట్లేదు రా బాబు, సరిపోతుంది. ముందు తల్లులు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ బాయ్ కమ్. ఎవరు ఏం పేరు? వీడు చక్కగా జపమాలు వేసుకుని కనపడ్డాడు. ఎంత పెద్ద ప్లీజ్. ఇదిగో మీకు 3 రకాలు రావాలి. గొర్రెల పేపరు, నా కార్డు, ఈ వైద్యం కార్డు. ఎవరికి ఏది మిస్ అయ్యి నన్ను అడగండి. ఏం కంగా ప్రసాదం 4ది. అలాగే ఈ మాలలో ముందు తల్లులు, తర్వాత కుర్రవాళ్ళు, తర్వాత లేకపోతే రూమ్లో తీసుకోవచ్చు. సూర్యబాబుని అడగచ్చు, డోంట్ వరీ. అమ్మలో ఎవరి దగ్గర మాల లేదో వాళ్ళు తీసుకోండి, చేసేవాళ్ళే తీసుకోండి. ఊరికే తీసుకెళ్ళి ఆడ పెట్టేవాళ్ళు తీసుకోకండి. రండి, ఎవరు వస్తున్నారు? కొంగు పట్టండి ఆడవాళ్ళు అయితే. శ్రీ జనార్దన స్వామి భగవానికి, శ్రీ వెంకటేశ్వర మహామునికి, శ్రీ భగవత్ రామానుజాచార్య స్వామికి, శ్రీ వల్లభాచార్య స్వామికి, శ్రీ అన్నమాచార్య స్వామికి. అమ్మలో ఇదిగో ఈ 2 వేళ్ళు ఇలా పట్టుకుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు మనసు పెట్టి చేసినా పెట్టకుండా చేసిన పందారా, నువ్వు నిద్రపోతున్నావు అనుకో, అని నోట్లో వేసారనుకో, అంటే తీగా వద్దా? తీదైనా వచ్చేద్దుగా, నీకు తెలవపోయినా. అలా ఉప్పేసారనుకో అనేస్తావుగా. అలాగే ఈ మంత్రం కూడా మనకి సహజంగానే మనలో అమృతత్వాన్ని బయటికి తీసుకొస్తుంది. నన్ను ఇంకెవరైనా ఉన్నారా? ఆడలేరు, కుర్రోళ్ళు అండి. లడ్డు గోపాల భగవానికి. ఇక్కడ అయిపోతే పర్లేదు, రూమ్లో ఉన్నా, కంగారు పడకండి. ఇక్కడ అయిపోతే రూమ్లో సూర్యబాబు ఉన్నాడు. మహాప్రభుకి, శ్రీ రాధా గోపాల్ భగవానికి, श्री राधा विनोद जी की, श्री राधा विनोद विहार भगवान की, श्री भक्ति वैभव पुरी गोस्वामी महाराज की, श्री लक्ष्मी नरसिंहदेव भगवान की, श्री गोदारम्म तल्ली की, रत्ना प्रभुपाद की, श्री पंचतत्व भगवान की, श्री भक्ति वैभव पुरी महाराज की. మంగళం. జై శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. తీసుకుని లేకపోతే నేను ఈ లోకలేగా. చెప్తారా? ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीमन्तीर्थये देवता प्रीणा
पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमोतिरात्रमुत्तममहद्भवति सर्वस्याप्यै सर्वस्य दित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति वदृतो वर्धमान इत्यभिनगमो भवति शतमिति शतं देवाय वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं देवायो अभिजातिदानो घृतप्रदीपो घृतयो निवेदि घृतं वेत्त्वा मधुचारगद्यं विदेव पुत्रमभिरक्षता दिवम् शतमानं भवति शताय पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते चतुरोजमानः शोभनः कल्याणः लक्ष्मी जनार्दन स्वामी देवता वैराग्य श्री लक्ष्मी जनार्दन स्वामी भगवान की శరీర ఇప్పుడు అన్నమయ్య సినిమాలో ఆకర్షణలు ఫోటోలా అది చెప్తున్నాం గాలి